అనగనగా ఒక అడవి. ఆ అడవికి రాజుగా సింహం ఉండేది. నక్క ఉంటే ఆ సింహానికి సేవ చేసేవి. కొన్ని సంవత్సరాల తర్వాత సింహం బాగా ముసలదైపోయింది. అంతకు ముందులా చురుకుగా పంజా విసరడం, జంతువుల మీదకు వెళ్లి చంపలేకపోతుంది సింహం. అప్పుడప్పుడు పస్తులు కూడా ఉండేది. ఒకసారి సింహానికి చాలా రోజుల వరకు ఆహారం దొరకలేదు. అప్పుడు సింహం నక్కను పిలిచి, నాకు బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా తీసుకురా అని అడిగింది. ఆ సమయంలో ఒంటె కొంచెం దూరంగా గడ్డిని మేస్తుంది. అప్పుడు జిత్తులమారి నక్క ఇలా అంది, ఇలాంటి సమయంలో మనకు ఆహారంగా ఒంటె ఏమైనా ఉపయోగపడుతుందా రాజా అని అమాయకంగా అడిగింది. ఆ విధంగా ఆలోచించడానికి నీకు ఎంత ధైర్యం? అతను నా సేవకుడు, అతడిని రక్షించడం నా బాధ్యత అంది సింహం కోపంగా. కానీ రాజా, ఒకవేళ ఒంటె తనకు తానుగా మీకు ఆహారంగా సమర్పించుకుంటే అంది నక్క. సింహం ఒక క్షణం ఆలోచించి, అలా అయితే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అంది. అప్పుడు నక్క నెమ్మదిగా ఒంటె దగ్గరకు వెళ్ళి రహస్యంగా, మిత్రమా, మన రాజును సంతోషపెట్టడానికి ఇదొక మంచి అవకాశం. ఆయన చాలా ఆకలితో ఉన్నాడు. మనల్ని మనం ఆహారంగా ఆయనకు సమర్పించుకుందాం. రాజుగారు చాలా సంతోషించి మనకు మంచి బహుమతులు ఇస్తారు అంది. అందుకు సమాధానంగా ఒంటె ఎలా అంది, అయితే మిత్రమా, ముందు ఆ బహుమతి పొందే అవకాశం నువ్వే తీసుకో అంది. నక్క సరేనని ఒప్పుకుంది. అవి రెండూ కలిసి సింహం దగ్గరకు వెళ్ళాయి. ముందుగా నక్క సింహంతో ఇలా అంది, రాజా, మీరు చాలా ఆకలితో ఉన్నారు, దయచేసి నన్ను తిని మీ ఆకలి తీర్చుకోండి అని ఎంతో వినయంగా పలికింది నక్క. అది విని సింహం చాలా సంతోషించినట్లు కనిపించింది. నువ్వు నా సేవకుడైనందుకు నాకు ఆనందంగా ఉంది, నీకేం కావాలో కోరుకో అంది సింహం. అది వినగానే ఒంటె కూడా తన విశ్వాసాన్ని చూపించాలని తొందరపడింది. ఓ రాజా, నక్కని వదిలిపెట్టండి, దానికి బదులుగా నన్ను తినండి అంది ఒంటె. ఒంటె నుండి ఆ మాట కోసమే ఎదురు చూస్తుంది సింహం. అంతే, ఒక్కసారిగా ఒంటిపై దాడి చేసింది ఆ సింహం. అయ్యో రాజా, ఇదేమిటి, బహుమతి ఇస్తారనుకుంటే ఎలా చేస్తున్నారు అని ఆందోళనగా అంది ఒంటె. కపటమైన నక్క, ఇదే నీకిచ్చే గొప్ప బహుమతి, నువ్వు చాలా అదృష్టవంతుడివి కాబట్టే మీ యజమాని చేతిలో మరణిస్తున్నావు అంది కుటిలంగా నవ్వుతూ. ఒంటె మాంసాన్ని సింహం కడుపు నిండా తిన్నది. మిగిలిన మాంసాన్ని నక్క తినేసింది. ఫ్రెండ్స్, ఈ కథ నీతి ఏంటో తెలుసుకుందామా? దుష్టుల ఆలనా పాలనలో ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.